యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కొండపైకి వెళ్లే దారి మొత్తం కార్లతో నిండిపోయింది. దీంతో పార్కింగ్ కూడా ఇబ్బంది అవుతోంది. మరోవైపు ఆలయంలో ఉచిత ప్రవేశ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. కొండకు వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక గుట్టలో రద్దీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, శ్రవంతి, యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఇది సెకండ్ తిరుపతిగా పేరుగాంచింది. పెద్ద ఎత్తున భక్తుల రద్దీ ఈ మధ్య పెరిగింది. ఇక వరుసగా 2 రోజుల పాటు హాలిడే కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. దాంతో యాదగిరిగుట్టలో పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోతుంది. నిన్న ఈ రోజు సెలవు రోజు కావడం, అదేవిధంగా హైదరాబాద్ కానుకొని ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తుల సంఖ్య పెరిగింది. దాంతో అక్కడ పెద్ద ఎత్తున మాత్రం కొంత రద్దీగా కనిపిస్తుంది. మరోవైపు ఆలయ అధికారులు కూడా వచ్చే రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక దర్శనాల కంటే సామాన్య భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా దర్శనాలు వెంటనే అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా తీర్థ ప్రసాదాలతో పాటు కనీస సౌకర్యాలు కల్పించే పనిలో ఈవో వెంకట్రావు పడ్డారు. దానిలో భాగంగానే ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న భక్తులకు సంబంధించి కూడా వెసులుబాటు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న సమస్యలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.